హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు సుమంజలిస్ గ్యాలరీ. అందరు ఎలా ఉన్నారు? వీడియోలోకి వెళ్ళిపోయే ముందు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. సో హ్యాపీ న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? అందరూ హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలని సో మన ఛానల్ నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ ఫస్ట్ వీడియో ఈ న్యూ ఇయర్లో ఇది మన ఛానల్లో ఫస్ట్ వీడియో అండి. మంచిగా స్వీట్తో స్టార్ట్ చేద్దాం అండ్ తక్కువ టైంలో స్టార్ట్ చేద్దాం అనేసి పోస్ట్ చేశాను. ఖచ్చితంగా ట్రై చేయండి. న్యూ ఇయర్ రోజు ఎన్ని ఉన్నా అంటే మనకి ఎన్ని బాధలు ఉన్నా ఏది ఉన్నా అన్ని మర్చిపోయి సంతోషంగా ఉండాలి అనేసి మీ ఫ్యామిలీ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. సంతోషంగా హ్యాపీగా మీరు అనుకున్న అన్ని ఇయర్లో జరగాలని మనస్ఫూర్తిగా మన ఛానల్ తరపు నుంచి నేను కోరుకుంటున్నాను. సెషన్ ఎంజాయ్ చేయండి, హ్యాపీగా చేసుకోండి. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా అన్ని మర్చిపోయి పక్కన పెట్టేసి హ్యాపీగా ఇది ఒక్కరోజు ఉండడానికి ట్రై చేద్దాం. సో కొంచెం ఉంటుంది కదా సెంటిమెంట్, ఈరోజు హ్యాపీగా ఉంటే ఇయర్ అంతా హ్యాపీగా ఉంటాం అనేసి నేనైతే అలానే ఫీల్ అవుతాను. సో మీ అందరికీ మన ఛానల్ తరపున హ్యాపీ న్యూ ఇయర్. వన్స్ అగైన్ హ్యాపీగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి, ఓకేనా? సో ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోతే మన ఈ న్యూ ఇయర్లో వచ్చిన ఫస్ట్ వీడియోనండి. స్వీట్తో స్టార్ట్ చేశాను అండ్ ఇన్స్టెంట్గా తక్కువ ఇంగ్రీడియంట్స్, జస్ట్ ఈ 2 ఇంగ్రీడియంట్స్ తోటే చేసుకోండి. మీ నోరు తీపి చేసుకోండి, ఓకేనా? పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు అండ్ వెరీ హెల్దీ అండి. ఖచ్చితంగా ట్రై చేయండి, ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను. కానీ ఎలా చేయాలి ఏంటి అనేసి వీడియోలో చూసేద్దాం. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ ఇయర్ కూడా మంచి మంచి రెసిపీస్ అండ్ తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో పిల్లలకి హెల్తీగా ఇచ్చేలాగా ఇంకా మరిన్ని వీడియోస్ చేయాలని మీరు బ్లెస్ చేయండి. మన ఛానల్ ఇంతకింత ఎక్కువ గ్రో అవ్వాలని కూడా బ్లెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేసి కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి, ఓకేనా? ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. బాయ్. సో ఇక్కడ నేను వచ్చేసి 1 కప్ గోధుమ పిండి తీసుకుంటున్నానండి. మీరు కావాలంటే మైదాతో కూడా చేసుకోవచ్చు. మైదాతో అయితే ఇంకా అల్టిమేట్ ఉంటుంది, కాకపోతే అది పిల్లలకు మంచిది కాదు, నాకు ఇవ్వాలనిపించదు కాబట్టి నేను గోధుమ పిండి ప్రిఫర్ చేశాను. కొంచెం సాల్ట్ వేసేసి సో ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసిన తర్వాతకి నాకైతే 1 కప్పు గోధుమ పిండికి ఒక 1.5 గ్లాస్ వాటర్ పడింది. దోశ బ్యాటర్ ఎలా ఉంటుంది ఆ విధంగా లంప్స్ లేకుండా కలుపుకోండి. మీకు ఇలా లంప్స్ లేకుండా కలుపుకోవాలి అంటే టైం లేదు, అంతా చేయి నొప్పి లేస్తుంది అంటే మిక్సీలో పెట్టేసేయండి. మిక్సీలో సాల్ట్ సేమ్ ఇదే ప్రాసెస్లో వాటర్ వేసి మిక్సీ పడితే అదైతే 2 సెకండ్స్లో అయిపోతుంది. నెక్స్ట్ ఇంకా బేకింగ్ సోడా వేస్తే ఏం కాదక్క అని అడిగారు కదా, ఇందులో అయితే ఖచ్చితంగా వేయాలండి. నేను వచ్చేసి కేక్లో వాడతాం కదా బేకింగ్ సోడా కాదు, బేకింగ్ పౌడర్ వేస్తున్నాను. ఇంకా ఈనో అయితే ఇంకా సూపర్గా వస్తుంది. ఎందుకో నాకు ఇవి వేయాలనిపించదండి, మైదా ఈనో ఇవన్నీ వాడాలనిపించదు. సో ఎప్పుడో ఒకసారి ఓకే. సో ఇంకా నాకు ఇక్కడ ఖచ్చితంగా వేయాలి కాబట్టి నేను కేక్లో మనము రెడీ చేస్తాం కదా బేకింగ్ పౌడర్ వేసి మంచిగా మిక్స్ చేసి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేశాను. ఇంకా నేను నెక్స్ట్ ప్రాసెస్ అది చేసుకునేసరికి నాకు అది కూడా కొంచెం అలా రెస్ట్ ఇచ్చినట్టు అవుతుంది కదా అని ఇంకొక కొబ్బరికాయ తీసుకున్నాను, పచ్చి కొబ్బరికాయ అండి. సో ఈ విధంగా నేను దీనికోసమే తెప్పించుకున్నాను, బ్రేక్ఫాస్ట్ కోసమే, చాలా బాగుంటుంది. సో ఒక హాఫ్ తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా చేసి మిక్సీ జార్లో పెద్దగా కట్ చేసుకుంటే తురుముకున్న బెటర్ అండి, లేదంటే మిక్సీలో వేసుకొని జస్ట్ 1 టైము ఆన్ ఆఫ్ లాగా చేయండి, ఎక్కువగా ముద్దలాగా కాకుండా కొంచెం అలా. సో నేనైతే 1 కప్ గోధుమ పిండికి ఇంత సరిపోతుందండి. ఒక 1 కప్ అలా వేసేసుకోండి. మంచి స్మెల్ కోసం విలాచి కూడా వేసుకొని జస్ట్ 1 టైం అలా మిక్సీ పట్టేసాను. సో ఈ విధంగా ఉంటే సరిపోతుంది. మీరు కావాలంటే తురుముకోవచ్చు, ఇంకొంచెం మెత్తగా తింటారు పిల్లలు, తినలేరంటే మనకి పచ్చి కొబ్బరి చాలా మంచిది అండ్ గోధుమ పిండి హెల్దీ. సో న్యూ ఇయర్ కదా ఏదన్నా స్వీట్ చేసుకొని తినాలనిపిస్తుంది. సో మనకు ఉన్నది ఏంటంటే ఏ పండగ అయినా నోరు తీపి చేసుకోవాలని ఒక మంచి అలవాటు మనకు ఉంటుంది కదా. సో ఈ విధంగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తోటి స్టార్ట్ చేయండి. మార్నింగ్ పిల్లలకి ఈ విధంగా బ్రేక్ఫాస్ట్ నోరు తీపి చేయండి. సో ఈ విధంగా ఇచ్చేసి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పేసేయండి మీ పిల్లలకి, మీ హస్బెండ్కి. మనకి టైం సేపు వాళ్ళ నోరు తీపి చేసినట్టు ఉంటుంది. నేను ఇక్కడ వచ్చేసి ఇంకా జాంగ్రీ పౌడర్ అంటే బెల్లం పౌడర్ వేసుకున్నాను, మీరు కావాలంటే షుగర్ అయినా వేసుకోండి. సో బెల్లం పౌడర్ అలా మిక్స్ చేసి పక్కకు పెట్టేశాను. ఈలోపు ఇక్కడ చూడండి అది గోధుమ పిండి బ్యాటర్ కూడా ఎంత చక్కగా మంచిగా సాఫ్ట్గా అయిందో. సో ఇంకా మనం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ దోశలాగా వేసుకోవడమే. నేను ఎప్పుడు కూడా చిన్నగానే వేస్తాను కాబట్టి చిన్నగా వేసాను. మనం ఇందులో బేకింగ్ పౌడర్ వేసుకున్నాం కాబట్టి పెద్దగా కూడా స్ప్రెడ్ అవుతుంది.
బట్ నాకు మా పిల్లలకి చిన్నగా అయితేనే ఇష్టం, వాళ్ళు కూడా తింటారనేసి ఈ విధంగా చిన్నగా వేసేసి నెక్స్ట్ కొంచెం పైనుంచి ఆయిల్ వేసేసుకున్నాను. సో ఫ్లిప్ చేయడానికి కూడా వచ్చేస్తుందండి. కొంచెం కిందంతా మనకి పిండి కదా, గోల్డ్ కలర్ అయినాకనే ఫ్లిప్ చేసేసుకోండి. ఒక 2 సెకండ్స్ అలా పడుతుంది. 2 సైడ్స్ ఇలా వేసుకున్న తర్వాతకి మిడిల్లో ఇలా. సో ఇందాక రెడీ చేసుకున్నాం కదా అండి బెల్లం కొబ్బరి, అది ఇందులో వేసుకోండి. సో మీరు ఇలా మధ్యలో వేసుకొని ఫోల్డ్ అయినా చేసుకోండి. లేదు ఇలా మా పిల్లలు చూస్తే తినరు అక్క అంటే ఇందాక మనం దోశ బ్యాటర్ రెడీ చేసుకున్నాం కదా, అందులో డైరెక్ట్గా వేసుకొని మీరు దోశలాగా వేసుకున్నా కూడా వస్తుందండి. చాలా స్వీట్నెస్కే ఉంటుంది. కొబ్బరి కూడా హెల్దీ, మనకి బెల్లం కూడా హెల్దీ. సో నో ప్రాబ్లం. చక్కగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ న్యూ ఇయర్ రోజు ఈ విధంగా సింపుల్గా తక్కువ టైంలో నోరు కూడా తీయగా చేసుకున్న ఫీలింగ్ ఉంటుంది. ఎంత బాగుంటుందో తెలుసా, అసలు మాటల్లో చెప్పలేము. చాలా బాగుంటుంది టేస్ట్. కొబ్బరి ఖచ్చితంగా వేసుకోండి. ఇంకా ఎండు కొబ్బరి వేసుకోవచ్చు అంటే ఇంకా పచ్చి కొబ్బరి లేనప్పుడు తప్పదు అనుకుంటే వేసేయండి, నో ప్రాబ్లం. కాకపోతే పచ్చి కొబ్బరి ఇంకా మైల్డ్ ఫీలింగ్ ఉంటుంది. సో ఈ విధంగా నేనైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి పిల్లలకి చేసి ఇచ్చేసాను. మా పిల్లలు స్వీట్గా బాగా ఇష్టంగా తింటారండి. బెల్లంతో ఏది చేసినా, ఇంకా కొబ్బరి అయితే మా మిన్ను చెప్పాల్సిన అవసరం లేదు. ఉత్తది కూడా నేను ఇంట్లో దేవునికి కొబ్బరికాయ కొడితే డైరెక్ట్గా కూడా తినేస్తాడు మా మిన్నుకి. నాకు బాగా ఇష్టం పచ్చి కొబ్బరి, మంచిది కూడా హెల్త్కి. సో ఈ విధంగా ఫోల్డ్ చేయండి. సో అది వేసేసుకొని ఫోల్డ్ చేసి వెంటనే ప్లేట్లోకి తీయండి. కొంచెం చల్లగా ఉన్నప్పుడు కన్నా వేడిగా తింటే ఇంకా బాగుంటుందండి టేస్ట్. చట్నీ అలాంటివి ఏం అవసరం లేదు. ఇలా సింపుల్గా వేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఈ న్యూ ఇయర్కి ఎంజాయ్ చేసేయండి. చాలా బాగుంటుంది. నేనైతే ఇంకొక 1 కప్కి అయితే ఒక 2 అలా వచ్చేసాయండి. 10 వరకు అలా వచ్చేసాయి. చాలా సాఫ్ట్గా ఉంటుంది. గోధుమ పిండి కూడా మనకు మంచిది కదా. ఈ విధంగా చేసేయండి. ఇంకా పిల్లలకైతే నేను పెట్టేశాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి. ఎలా తినాలి, అది పోతుందేమనుకుంటున్నారు స్టఫ్, ఎలా తినాలి ఏంటి అంటే ఇంకా పిల్లలకు కూడా తినిపించేసాను. చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా ట్రై చేస్తారు అనుకుంటున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఆల్రెడీ నేను వీడియో పోస్ట్ చేస్తాను కాబట్టి ఈవినింగ్ స్నాక్ లాగా చేసుకోండి. సో జస్ట్ మనకు చూసారు కదా, తక్కువ ఇంగ్రీడియంట్స్, టైం కూడా ఎక్కువ పట్టదు. అండ్ బెనిఫిట్స్ హెల్త్కి హెల్దీనే, అండ్ బెనిఫిట్స్ కూడా చాలా బాగుంటాయి. ఇంకా పిల్లలకి తినిపించేసిన తర్వాతకి నేను కూడా టేస్ట్ చేయాలి. సో నాకు వేడిగుంటే ఇష్టం కాబట్టి వాళ్ళకి తినిపించినాక వేసుకుందామని పక్కన పెట్టేశాను. అందరు తిన్న తర్వాతకి హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ పిల్లలు తినేశారు. నెక్స్ట్ నేను తినేది. సో ఫైనల్లీ అయిపోయిందండి. ఎలా ఉందో చూద్దాం. చాలా సాఫ్ట్గా ఉంటుంది, గోధుమ పిండి కదా, అండ్ టేస్ట్ బాగుంటుంది. చాలా బాగుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. క్విక్గా అండ్ నోరు తీయగా సూపర్గా ఉంది. మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఓకేనా, బాయ్.